హాయ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్ని ఇటువైపు మిషన్ మీద పెట్టుకొని దాని మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని దీన్ని రివర్స్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే పైపింగ్ థ్రెడ్ కూడా మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ బయట కనిపించకుండా లోపల నుంచే థ్రెడ్ వచ్చినట్లు ఉంటుంది. బయట పెట్టుకునేది విడిగా ఉంటుందండి. ఇది ఇలా పెట్టేసుకుంటే లోపల నుంచే మనకు వచ్చినట్లు ఉంటుంది, బయట ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి కుట్టేటప్పుడే పెడుతున్నాను. ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకి దీని స్టిచ్చింగ్ బయట కనిపించకుండా నీట్గా వస్తుందండి. ఇలా పావించి ఖర్చు వదులుకొని మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసుకున్నామో ఆ షేప్ ఎలా ఉందో అలాగే కుట్టుకోవాలండి. కుట్టుకుంటే నీట్గా పావించి ఖర్చులు వదులుకుంటా కుట్టుకోవాలి. రెండో వైపు కూడా ఇదిగోండి థ్రెడ్ ఉంది కదా వెనక కట్టుకోవడానికి, దాన్ని ఇలా ఇదిగోండి ఇది ఒరిజినల్ క్లాత్, ఇదేమో లైనింగ్ క్లాత్. దీనికి మధ్యలో రెండిటికి మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజులు తిరిగేసుకున్నప్పుడు అవి బయటకు వస్తాయండి. అయిపోయింది. దీన్ని ఇలా కట్ చేసుకున్నాము. అక్కడక్కడ డాట్స్ పెట్టుకుందాం. ఇలా డాట్ పెట్టుకుంటే ఏంటంటే వెనక్కి తిప్పుకోవడానికి నీట్గా వస్తుంది. ఈ ఖర్చులన్నీ కూడా కట్ చేసేసుకుందాము. ఇలా రివర్స్ చేసేసుకుందామండి. వీళ్ళకి పైపింగ్ వద్దన్నారు, అందుకని చెప్పేసి మనం ఇలాగే వేసేస్తున్నాము. ఇలా రెండు వైపులా రివర్స్ చేసేసుకొని ఈ థ్రెడ్ ఉంది కదండి, ఇలా స్టిచ్ చేసేటప్పుడు లోపల పెట్టాం కదా, దాన్ని ఇలా బయటికి లాగేసుకుంటే మూలలు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. రెండు వైపులా అంతేనండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో చూపిస్తాను ఒకసారి మీకు. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇదిగోండి ఇక్కడ మనకు అసలు బయట కనిపించడం కూడా కనిపించట్లేదు, మొత్తం లోపలికి లోడింగ్ అయిపోయింది. ఇటువైపు కూడా అంతే చూడండి లోడింగ్ అయిపోయింది, బయటకు కనిపించవు. అందుకని చెప్పేసి ఇలా వేసాను, చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం దీని మీద ఒక కుట్టువార గ్యాప్ ఇచ్చుకొని చుట్టూ మనం వేసిన దాని మీద ఒకసారి మళ్ళీ వేసుకుందాము. అణిగిపోయే కుట్టు స్టిచ్చింగ్ ఏ షేప్లో కుట్టామో అలాగే నిదానంగా వేసుకోవాలి. ఇందాక మనం లోపల కట్స్ పెట్టుకున్నాము, ఆ కట్స్ పెట్టుకున్నందువల్లే ఇంత ఫ్రీగా మూవ్ అవుతుంది, లేకుంటే తిప్పడానికి ఈజీగా ఉండదు, ముడతలుగా వస్తుంది. అందుకే కట్స్ పెట్టుకోమంటాము. ఇప్పుడు వెనక టక్సెస్ వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ టక్సెస్ వేసుకుందాము. టక్సెస్ కోసం గుర్తులు పెట్టుకున్నాం కదా, దాని మీదనే టక్స్ వేసుకుందాము. 1 ఇంచ్ వదిలేస్తాం కదండి, దాన్ని ఒకవైపు 1/2 ఇంచు ఒకవైపు 1/2 ఇంచు టక్స్లు వేసుకుందాం. ఇటువైపు కూడా అంతే వేసుకుందాము. రెండు వైపులా టక్స్లు వేసుకున్నాము. ఇప్పుడు నడుం పట్టి జాయింట్ వేసుకున్నాము. నడుం పట్టి వాళ్ళ దానిలో క్లాత్ మిగలలేదండి, అందుకని వేరే కలర్ కొంచెం అటు ఇటుగా ఉన్న కలరు కనపడదు కాబట్టి లోపల వైపే కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు.
అయినా ముందే వాళ్ళు చెప్పారండి, తెలియక తక్కువ పీస్ తీసుకున్నాము, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఏదన్నా వేయమని, అందుకని అడిగి వేసేయాలండి. లేకుంటే వాళ్ళకి ఒక్కోసారి నచ్చదు. కస్టమర్లకి నచ్చుతుందండి, కొంచెం కనపడతలే వేయొచ్చు అంటారు, వద్దు అని చెప్పంటారు. ఇలా దీని మీద మళ్ళీ అనిగిపోయి స్టిచ్ వేసుకుందాము. రెండో వైపు ఇలా ఫోల్డ్ చేసి సన్నగా స్టిచ్ వేసుకుందాము. ఇది మర్చి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. దీనికి హెమ్మింగ్ చేసుకోవడం కోసమని ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాము. దీని మీద తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ ఫుల్గా అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ వాళ్ళది ఎలా ఉందో మనది కూడా అలాగే వచ్చింది. ఇదిగోండి, బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది కూడా అంతేను. లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసుకొని రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసే పని కానీ పైపింగ్ వేసే పని కానీ ఉండదు. వాళ్ళు మనకి పైపింగ్ వేయొద్దన్నారు. వాళ్ళ ఆది బ్లౌజ్ కూడా ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే స్టిచ్ చేస్తున్నాము. లేకుంటే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి పెట్టుకునే వాళ్ళము. ఇలా రెండు వైపులా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకొని పెరిగేసుకోవాలి. దీన్ని ఇలాగూ దీని మీద అనిపోయి స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని అనిపోయి స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా అంతేనండి. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి రివర్స్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుంది క్లాత్ అనేది. ఏదైనా మనం రివర్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా టక్స్ పెట్టుకొని చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు షేప్స్ అవి కుట్లు వేసుకుందాము. రెండు వైపులా కూడా లైనింగ్ ప్లస్ ఒరిజినల్ క్లాత్ కదలకుండా ఉండేందుకు ఒక స్టిచ్ వేసుకున్నాము. ఇలా ఫ్రంట్ డాట్ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారంగా ఫ్రంట్ డాట్ షేప్ పట్టి కుట్టుకుందాం. చూడండి, ఇదిగోండి, వీళ్ళకి చాలా చిన్న డాట్స్ ఉన్నాయండి. మనం వాళ్ళకి ఎంత ఉన్నాయో అంతే పెట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి షేప్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న దాన్ని బట్టి చిన్నవే పెట్టుకోవాలి. ఎక్కువ కనుక ఉంటే వాళ్ళ ఆది బ్లౌజ్ మనం చూస్తాం కాబట్టి దాని ప్రకారంగా పెద్దది పెట్టుకోవచ్చు. తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టినా ఇబ్బందిగానే ఉంటుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టినా చూడడానికి బాగోవండి. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ ఫాలో అవ్వాలి, లేదంటే మనిషిని చూసైనా పెట్టుకోవాలి. షేప్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ షేప్ డాట్స్ 3 ఉంటాయి కదండి, అవి 3 కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చుకొని వేసుకోవాలి. లేకుంటే వాళ్ళకి ముందు అంతా లూజ్గా అలా వస్తుంది. అది కూడా ఒక చిన్న టిప్ లాంటిదేనండి. అందరికీ ఒకలాగే వేస్తే సెట్ అవ్వవు షేప్స్. ఇలా 3 వైపులా
మనం డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా 3 వైపులా, ఆ 3 వైపులా మనం పెట్టుకున్న దాని మీద వేసుకోవాలి. చూడండి ఇది ఇవి 2 ఫ్రంట్ పార్ట్స్ అండి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకుందాము. షేప్ పట్టీలు జాయింట్లు పడతాయి అనుకున్నాం కదా, దానికోసం క్లాత్ షేప్ పట్టి జాయింట్ సరిపోలేదు వాళ్ళ క్లాత్, అందుకని జాయింట్ వేస్తున్నాము. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీని మీద అనిపై స్టిచ్ వేసుకున్నాము. రెండిటికి అనిపై స్టిచ్ వేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇవి కట్ చేసుకున్నాము. ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందండి, దీనికి 2 పొరలు వస్తాయి. 2 వైపులా కూడా తీసుకోవచ్చు. ఇలా దీని మీద పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము. ఒరిజినల్ క్లాత్ మీద మనం షేప్ పట్టి కట్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని అనిపోయి స్టిచ్ వేసుకున్నాము. రెండో దానికి కూడా అలాగే వేసుకున్నాము. ఇప్పుడు 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసి కటింగ్ చేసుకుందాం. వేస్ట్ పీస్ అంతా కూడా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేసుకుందాం. ఇలా వేస్ట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి జాయింట్ వేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఒరిజినల్ ఇది పెట్టుకోవాలి. దాని మీద ఇదిగోండి షేప్ పట్టి కూడా ఒరిజినల్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఒకదానికొకటి జాయింట్ వేసుకోవాలి. రెండో వైపు కూడా అంతేను. ఇదిగోండి ఇప్పుడు ఇందాక షేప్ పట్టి పైన పెట్టుకున్నాము, ఒరిజినల్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ కింద పెట్టుకున్నాం. ఇప్పుడు 2 వైపులా కుడి ఎడమ ఉంటుంది కాబట్టి షేప్ పట్టి కింద వస్తుంది, ఒరిజినల్ క్లాత్ పైన వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన ఫ్రంట్ షేప్లో జాయింట్ వేసుకోవడం ఈజీగా ఉంటుంది. కుడివైపు ఎడమవైపు వెతుక్కునే పని ఉండదండి. అన్ని వైపు వేసుకున్నాము. ఇప్పుడు అసలు పట్టి కాజా పట్టి 2 కొలుసుకుందాము. 2 సేమ్గా వస్తే రావాలి, లేకుంటే చూసి 2 సేమ్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి 2 సేమ్గా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఆది బ్లౌజ్ చూసుకొని వేసుకోవాలండి. ఒక్కొక్కరికి
ఉక్సుల పట్టి కాజా పట్టి రివర్స్లో ఉంటాయి. మనం చూసుకొని ఎలా ఉన్నాయో చూసి వేసుకోవాలి. దీనికి ఉక్సుల పట్టి కాజా పట్టి కుడివైపు ఉంది, ఉక్సుల పట్టి ఎడమ వైపు ఉందండి. చూసుకొని వేసుకోవచ్చు, పర్లేదు. ఇది ఉక్సుల పట్టి కోసం అండి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని పైవైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కూడా ఫోల్డ్ చేసుకోవాలి. దీని మీద అనీపై స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరి ఫోల్డ్ చేసిన దానికి ఈ చివరి వైపు కుట్టు వేసుకోవాలి. కొంచెం రఫ్ తీసినట్టు చేసుకోవాలి, లేకుంటే స్టిచెస్ ఊడిపోతాయి. ఇలా చివరి వైపు కూడా రఫ్ తీసుకొని 2 స్టిచెస్ వేసుకోవాలి. ఉక్సులు పట్టి కదండి, ఊడిపోకుండా ఉంటుంది. ఉక్సులు పట్టి ఇది కాజా పట్టి కోసం తీసుకున్నాము. 1.5 ఇంచ్ కాజా పట్టి తీసుకుంటే చివరి వైపు అంచు మట్టి కుట్టుకుంటే సరిపోతుందండి. ఇది కాజా పట్టి కోసం అండి. 1.5 ఇంచ్ తీసుకొని వన్ సైడ్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పై వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో దీనికి జాయింట్ వేసుకో. మీడియం నెక్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇలా వేసుకోవాల్సి వస్తుంది. కింద వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఖర్చు అంతా కూడా లోపల పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి అంచు మీదే స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో రెండవ పక్కనే రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ జాయింట్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా జాయింట్ వేసుకోవాలి. షోల్డర్స్ చూసుకొని జాయింట్ వేసుకోవాలండి, కరెక్ట్గా వచ్చేట్టు. ఖర్చులు అవన్నీ నీట్గా కట్ చేసుకొని ఈ నెక్ దాని మీద షోల్డర్ దగ్గర ఒక సన్నగా స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చులు బయట కనిపించకుండా ఉంటాయి. షోల్డర్ దగ్గర ఇలా వేసుకుంటే ఖర్చు బయట కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇటువైపు కూడా అంతేను. ఖర్చులంతా నీట్గా కట్ చేసుకొని ఈ షోల్డర్ ఖర్చుని ఇలా వెనక పార్ట్ వైపుకు మడత వేసుకొని పైన చిన్న స్టిచ్ వేసుకోవాలి. కొంచెం చిన్నది 1/2 ఇంచ్. ఇప్పుడు హ్యాండ్స్ ఇదిగోండి, బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. హ్యాండ్స్కి ఏంటంటే కొంచెం చిన్న అతుకు పడుతుందండి, అది చూసి వేసుకున్నాం. ముందు దీనికి కట్ వర్క్ ఇచ్చాడండి హ్యాండ్స్కి. ఈ కట్ వర్క్ మనం కట్ చేసుకునే కట్ వర్క్ అయితే కింద ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల ప్రకారం కట్ చేసుకుంటాము. ఇవి బ్లౌజ్కి ఇచ్చాడు కాబట్టి అలా కుదరదు. ముందుగా ఏం చేద్దామంటే
లైనింగ్ని కింద ఒక 1/4 ఇంచు మడతేసి స్టిచ్ చేసుకున్నాను. రెండో సైడ్ కూడా అంతేను. రెండు సైడ్స్ అలాగే 1/4 ఇంచు మడతేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉన్నాయి కదా హ్యాండ్స్, ఒరిజినల్ హ్యాండ్స్, వీటిని అంచు కనిపించకుండా ఇలా ఒరిజినల్ క్లాత్ వైపు పెట్టుకొని ఖర్చు బయట కనిపించకుండా ఇలా కట్ వర్క్ వచ్చిన దాని మీద స్టిచ్ వేసుకోవాలి. లోపల లైనింగ్ బయటకు కనిపించకుండా కట్ వర్క్ బయటకు వచ్చేట్లుగా ఇదిగోండి ఇలా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది లోపల పార్ట్, లోపల వైపు, ఇది మంచి వైపు, రెండు కలిపి ఇలా పెట్టేసుకొని ఈ కట్ వర్క్ దగ్గరికి లైనింగ్ వచ్చేట్టుగా చూసి పెట్టుకోవాలి. పెట్టుకొని దాని మీద స్టిచ్ చేసుకుంటే ఈ లైనింగ్ బయటకు కనిపించకుండా కట్ వర్క్ మాత్రమే ఇప్పుడు కదలకుండా రెండు కలిపి స్టిచ్ వేసుకున్నాము. రెండో చేయి కూడా లైనింగ్, హ్యాండ్స్ రెండు కలిపి స్టిచ్ వేసుకుందాము. హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్ చిన్న ముక్క అతుకు పడుతుందండి, అది ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, ముందే వేసుకుంటే జారిపోతూ అలా ఉంటుంది. అందుకని హ్యాండ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత వేసుకుంటే నీట్గా కూడా వస్తుంది. మీద క్లాత్ తీసుకొని దీని మీద పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము. పైన అనీపై స్టిచ్ వేసుకుందాము. ఇలా హ్యాండ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత వేస్తే ఖర్చులు ఊడిపోకుండా ఇప్పుడు లైనింగ్తో సమానంగా కట్ చేసేసుకుందాం దీన్ని. ఇలాగే రెండో చేతికి కూడా వేసుకుందాము. ఇదిగో చూడండి, కట్ వర్క్ మాత్రమే బయటకు వచ్చింది మనం వేసిన హ్యాండ్స్. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఇలాంటి హ్యాండ్స్ ఎలా కుట్టాలని. వేస్ట్ క్లాత్ ఖర్చులు ఉంటే కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కట్ వర్క్. మన లోపల లైనింగ్ వేసాము, బయటికి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్ వేసుకున్నాము. ఒకసారి సైడ్స్ పొడవు కొలుచుకున్నాము. హ్యాండ్స్ వేసుకోవడానికి జాయింట్ రెండు సమానంగా ఉంటేనే హ్యాండ్స్ వేసుకోవడానికి బాగా సెట్ అవుతుంది. లేకుంటే సారీ అండి, కొంచెం గొంతు బాగాలేదు, దానివల్ల మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇవన్నీ ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్, హ్యాండ్ కూడాను సెంటర్ పార్ట్ చూసుకోవాలి. మనం దీనిలో క్రాస్ తీస్తాం కదండి, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి బ్యాక్, బ్లౌజ్కి క్రాస్ తీస్తాము, హ్యాండ్స్కి క్రాస్ తీస్తాము. ఇది ఆ రెండు క్రాస్లు కూడా ఒక్కవైపు వచ్చేట్టు చూసి పెట్టుకోవాలి. చూడండి, దీని క్రాస్ ఇటువైపు ముందుంది, ఈ బ్లౌజ్ పీస్కి కూడా ఇటువైపే క్రాస్ తీస్తాము కాబట్టి రెండో ఒకవైపు వచ్చేట్టు పెట్టుకోవాలి.
షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వేసుకున్నాము. అలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి ఇదిగోండి చెయ్యి సెంటర్ పాయింట్ రెండు ఒకేసారి పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకుంటే చెయ్యి రెండు వైపులా సమానంగా వస్తుంది. రెండో వైపు కూడా ఇలాగే వేసుకుందాము. మొత్తం కలిపి ఒకసారి రెండో స్టిచ్ వేసుకుందాము. రెండో వైపు కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి. పావించి ఖర్చులతో ఇలాగే రెండో స్టిచ్ కూడా వేసుకుందాము. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకుందామండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఉక్సులు పట్టీ వైపు ఉక్సులు పట్టీకి, కాజా పట్టీ వైపు కాజా పట్టీకి సైడ్ జాయింట్స్ వేసుకున్నాము. ఇలా చేయిలో చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. దీన్ని మళ్ళీ పావించి ఖర్చుతో రెండో స్టిచ్ కూడా వేసుకున్నాము. అలాగే పావించి ఖర్చులతో 2-3 స్టిచెస్ వేసుకుంటే చూడండి చంక దగ్గర ప్లస్ గుర్తు చక్కగా వచ్చింది. ఇలా వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి చూడండి మెయిన్లీ కరెక్ట్గా వచ్చాయి. అలాగే రెండో వైపు కూడా వేసుకుందాము. చంక దగ్గర కూడా లూజ్ ఒకసారి కొలుసుకొని అక్కడికి జాయింట్ వేసుకుందాము. చేయి లూజ్ కూడా ఒకసారి కొలుసుకుందాము. ఇలా పక్కన స్టిచెస్ వేసుకున్న తర్వాత దారాలు అవి ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇదిగని చూడండి దీనికి కూడా ఎలా వచ్చిందో, చంక దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో రెండిటికి అలాగే నీట్గా వచ్చాయండి. వీటికి వెనుక లట్కాన్ పెడదాము.
సింపుల్గానే పెడదామండి. ఇలా పెట్టేసుకొని ఒక పీసు స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా పెట్టుకొని దీన్ని ఈ లాస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే నార్మల్ లట్కాన్ వచ్చేస్తుందండి. ఇదిగోండి, సింపుల్ అండి, చాలా సింపుల్గా ఇట్లా రెండో వైపు కూడా అలాగే చేసుకున్నాము. అయిపోతుందండి. ఇదిగోండి బ్లౌజ్ ఒకసారి చూడండి మళ్ళీ. బ్లౌజ్ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మానస మను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please support and subscribe our channel Mansa Manu Vlogs.